పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల ఎకరాలు నకిలీ షేర్లతో ఆన్లైన్లతో ఎక్కించి బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు దోచుకున్న పాపం బద్దలైంది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు భూదందాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. 1600 ఎకరాల భూదందా వెనుక ఉన్న మాఫియా కోసం వేట మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో భూములపై దందా జోరుగా సాగింది. గురజాల, దాచేపల్లి, పిడుగురాల, మాచవరం మండలాల్లో 1600 ఎకరాల ప్రభుత్వ భూమి గల్లంతైంది. ప్రజల ఆస్తి నకిలీ పేర్ల కింద అక్రమంగా బదిలీ చేసేసుకున్నారు. ప్రభుత్వ రికార్డులను గోల్మాల్ చేసి భూదందా మొదలుపెట్టారు. ముందుగా నకిలీ యజమానులను సృష్టించి ప్రభుత్వ భూమిని ఆన్లైన్లో ఎక్కించారు. ఆపై అదే భూమిని బాండ్ల మాదిరిగా కుదవపెట్టి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ప్రజల సొత్తును కాజేసిన భూమాఫియా బ్యాంకులను కూడా మోసం చేసింది. ప్రభుత్వ భూములు తమ పేర్లపైకి మార్చుకుని ఆన్లైన్లో ఎక్కించిన తర్వాత బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్న వైనం గురించి ఫిర్యాదులు రావడంతో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ను అప్రమత్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ భూమి క్రైమ్ ఫైల్ బహిర్గతమైంది. ప్రభుత్వ భూమి దోచుకున్న వారిని వదలబోము అని అధికారులు చెబుతున్నారు. దాచేపల్లిలో 300 ఎకరాలు, గురజాలలో 293 ఎకరాలు, పిడుగురాలలో 78 ఎకరాలు, మాచవరంలో 715 ఎకరాలు, మొత్తం 1600 ఎకరాల భూమి మాఫియా చేతిలో బందీగా మారింది. ఇప్పుడు బినామీ పేర్లతో భూములు కాజేసిన వారందరికీ ఒక్కో నోటీసులు జారీ చేస్తున్నారు. వారందరినీ వేర్వేరుగా విచారణ చేసి ఈ దందాకు ముగింపు రాయబోతున్నారు అధికారులు. మన గురజాల డివిజన్ పల్నాడు డిస్ట్రిక్ట్లో గురజాల డివిజన్ 2 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయండి. గురజాల కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. అయితే మనకి కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. మనకి 2 కాన్స్టిట్యూన్సీల మీద ప్రభుత్వ భూములు కానీ పట్టా ల్యాండ్స్లో కానీ కొంతమంది అనర్హులు, ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కూడా, భూములు లేని వాళ్ళు కూడా భూ రికార్డులో వాళ్ళ పేర్లు ఎక్కినాయి అని చెప్పని కొన్ని ఆరోపణలు రావడంతో మెయిన్ మనకి గురజాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించింది తహసీల్దార్స్తో నేను ఎంక్వైరీ చేయడం జరిగిందండి. అది మొత్తం మనకి 4 మండలాలు ఉన్నాయండి. మనకి మాచవరం, పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల. దాంట్లో మనకి ప్రభుత్వ భూములు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. నాలుగు మండలాల్లో అక్రమాలు బయటపడడం సంచలనం రేపింది. కబ్జాలకు పాల్పడిన వారి విచారణ అనంతరం అక్రమార్కులకు సహకరించిన అధికారులపైన చట్టపరమైన చర్యలకు సన్నాహాలు జరుగుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో భూమాఫియా రెవెన్యూ రికార్డుల ఫైల్స్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పల్నాడు జిల్లాలోని ఈ భూదందా, కుంభకోణాలు మంచి క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా మారడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను చెరబట్టిన మాఫియాపై చట్టం వల విసురుతోంది. దీంతో ఈ కుంభకోణాల వెనుక ఉన్న వారి వెన్నులో వణుకు మొదలైంది. ప్రజల సొత్తు దోచుకున్న మాఫియాకు ఇక తప్పించుకునే మార్గం లేదని అధికార యంత్రాంగం చెబుతోంది.